అందరినీ ప్రోత్సహించడం వల్ల బూతు అనేది భయంకరంగా ప్రబలించిపోయింది సార్. అది భయంకరంగా ఎలా అంటే నార్మలైజ్ చేస్తారు దాన్ని. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు పార్టీ వాడుక భాష లాగా అయిపోయిందిలేండి. వాడుక భాష అయిపోయింది. అలాంటి వారి దగ్గర నుంచి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైనా ఒక గొప్ప పని చేసిన, విపిసిఎల్ తీసుకొచ్చారనో లేకపోతే రాష్ట్రంలో మీకు అత్యంత పెద్ద దారుణమైన విషయం ఒకటి చెప్తా. రాష్ట్రంలో వీళ్ళు ఏదైతే డ్యామేజ్ చేసిన రోడ్లు ఉన్నాయో వాటికి ఇంటర్నేషనల్ వైడ్ అది అప్రూవ్ అయిన ఒక టెక్నాలజీని తీసుకొచ్చి బూడిదతో ముందు దాన్ని ఇది చేయండి, తర్వాత దానిపైన తారు వేస్తే అది గట్టి పడుతుంది, వాటర్ వెళ్ళినప్పుడల్లా గట్టి పడుతుంది, తొందరగా గుంతలు పడవు అని చెప్పేసి ఇంటర్నేషనల్ వైడ్ అప్రూవల్ అయిన ఒక టెక్నాలజీని తీసుకొచ్చి ఇక్కడ వర్క్ చేపిస్తుంటే దానిపైన సాక్షిలో తప్పుడు రాతలు చూడండి, బూడిదతో కప్పుతున్నారంటే మీకు అది కూడా చేతకాలేదు కదయ్యా అసలు. కనీసం దీని టెక్నాలజీ ఏంటి, వీళ్ళు పాడు చేసిన దానికి ప్రస్తుతానికి మనం మినిమం వేజెస్ లో కంప్లీట్ అయిపోయే టెక్నాలజీని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ ఎప్పుడైనా రాష్ట్రం కోసం విదేశీ పర్యటన చేసి నిపుణులతోని వారితోని వీరితోని మాట్లాడింది ఉండుంటే వారికి కనీసం నిపుణులు ఏం సూచిస్తున్నారు, ఏం టెక్నాలజీ వాడుతున్నారు ప్రపంచంలో అనేది తెలుస్తుంది. తద్వారా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరుగుతుందా లేదా అనేది తెలుస్తుంది. అవి ఉంటే కదా. అవును. సో ఆవిడ రాసిన రాతలు చూస్తే మీరు రాష్ట్రానికి విపరీతమైన పెట్టుబడులు తీసుకురండి, పోలవరం కంప్లీట్ అయిపోయినాయండి, అమరావతి అభివృద్ధి జరగనియండి 5 ఏళ్ళలో. నేను రాసి పెట్టుకోండి, నేను చెప్తున్నాను. ఒక్క మంచి మాట కూడా సాక్షి పేపర్ లో రాదండి. చూడొచ్చు ఎంత అభివృద్ధి జరిగినా సాక్షికి కనిపించదు. అంటే భారతిరెడ్డి కళ్ళకు కనిపించదు, అది రాదు, అది ఎప్పటికీ రాదు. ఆవిడ రాదు. కొంతమంది రాదు ఇంకా. అవును సార్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధులు కొంతమంది డిబేట్లకు వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వేరే ఛానల్లో తగులుతూ ఉంటారు. వాళ్ళు సాక్షి తప్ప ఏది చూడరు. మొన్న రీసెంట్ గా ఏదైతే కొంతమంది లైంగిక వేధింపులకు గురై హత్య అయిన కొంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళందరికీ నిజంగా మేము నివాళులు అర్పించాము. ఇలాంటి సమాజం మంచిది కాదు. సో వాళ్ళకి పడిన శిక్ష గురించి తెలియకుండా అసలు ఇంకా పట్టుకోలేదేంటి, ఇంకా జరగలేదేంటి, ఇంకా చేయలేదేంటి అని చెప్పేసి ఆవిడ కంటిన్యూస్ గా మాట్లాడుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి సుజాత అనే ఒక ఉంది. నేను ఆ రోజు అనుకున్నా అనమాట, వీళ్ళు చదవరు అసలు. కనీసం వేరే బాబు గారే స్వయంగా బయటకు వచ్చి ఇలాంటి మానవ మృగాలు బయటకు వచ్చి ఏ రోజైతే తప్పుడు పని చేస్తారో ఆ రోజే కఠినమైన శిక్షలు పడేలాగా మేము చర్యలు తీసుకుంటాం, ఆ రోజే వాడికి లాస్ట్ డే అయ్యేలా మేము చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి నిన్న హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చారు. అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే అబలలకి కావచ్చు, ఆడవాళ్ళకి కావచ్చు, ఏదైనా ఇలాంటి దారుణాలు కనుక జరిగితే ఖచ్చితంగా దారుణమైన శిక్షలు ఎదుర్కొంటారని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వాటిని ఏ రోజు సాక్షిలో రాదండి. రాకపోవడం వలన ఈ అధికార ప్రతినిధులు అవ్వచ్చు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, లేకపోతే కార్యకర్తలు అవ్వచ్చు, ఒక నూతిలో ఉంటారనమాట, బావిలో కప్పల్లా ఉంటారనమాట. ఆ బావి కప్పకి ఏదైతే ఒక హెడ్ ఒక రాజు ఉంటాడో లేకపోతే రాణి ఉంటుందా, ఆమె ఏం చెప్తే అదే. ఇంకా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏం సంబంధం లేదు. అలా ఉంటది మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల పనితీరు అనమాట. సో ఏ రోజు మంచిని అభినందించడానికి ఎదురు చూడరు. ఎక్కడన్నా చిన్న దొరుకుతుందా దాన్ని తీసుకొని రోజంతా మాట్లాడదామా. వీళ్ళు దేనికోసం బయటకు వచ్చి మాట్లాడతారంటే రోజాకి అన్యాయం జరిగిపోయింది, విడుదల రజనీకి అన్యాయం జరిగిపోయింది, లేకపోతే అనిత గారికి అన్యాయం జరిగిపోయింది, ఇట్లా వాళ్ళ మహిళా కార్యకర్తలకో లేకపోతే వాళ్ళ మహిళా నాయకులకు ఏమన్నా జరిగితే మాత్రమే బయటకు వస్తారు. లేకపోతే మిగిలిన రాష్ట్రంలో ఉన్న మిగిలిన ఆడవాళ్ళని అట్లా ఆడవాళ్ళని గుర్తించరు. వాళ్ళు ఏమన్నా జరిగిందంటే వాళ్ళు ఆడాళ్ళ అని చెప్పేసి తిరిగి ప్రశ్నిస్తారు. మనం చూసాం కదా లాస్ట్ గవర్నమెంట్ లో స్టేట్మెంట్స్. స్వయంగా హోం మంత్రి తానేటి వనిత గారు ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ కి నివ్వెరపోయాను నేను. రేపు జరగాలని జరగలేదు, దొంగతనం చేయాలనే దాంట్లో అటు ఇటు జరిగితే అది అయిపోయింది. లేకపోతే రోజా గారి స్టేట్మెంట్ 1-2 రేపులకి ఎంత గొడవ జరగాలని చెప్పేసి ఏ రోజైనా వచ్చి బాధ్యతాయుతంగా బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, లేదు కాదు అంటే మహిళా మంత్రుల దగ్గర నుంచి ఏ రోజైనా బయటకు వచ్చి మాట్లాడతారేమో. ఇలాంటి వాళ్ళు ఎవరైనా అనుష గారు మాట్లాడారు కదా, నా గుండె జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడారు కదండి, మర్చిపోయారు. లేకపోతే జగనన్న నిన్నందరూ పొగుడుతున్నారన్నా ఇవి తప్పించి వాళ్ళు ఏమన్నా గత 5 సంవత్సరాల్లో చేశారు అంటే నిజంగా ఒక కామెడీ చూసేటట్లు ఉండేదండి. అసెంబ్లీ చూస్తే
ఆ సినిమా డైలాగులు, దిక్కుమాలిన సినిమా డైలాగులు, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నువ్వు బాగుండాలి స్వామి. అసలు నాకు మెంటల్ వచ్చేది సార్. ఇంత ప్రజాదరణ, మంచి రాసుకొని వచ్చారు అవన్నీ. ఇంత ప్రజాధనంతో కండక్ట్ చేస్తున్న అసెంబ్లీ ప్రజాధనమే కదా సార్. దాంట్లో ప్రజల కోసమో లేకపోతే వారి వారి నియోజకవర్గాల కోసమో మాట్లాడాల్సింది పోయి ఇదేం దౌర్భాగ్యం అసలు ఇదేమి చండాలమైన దరిద్రం ఇది రాష్ట్రానికి అని చెప్పేసి ఫస్ట్ నుంచి చాలా బాధపడేదాన్ని. మాలాంటి యంగ్ పొలిటీషియన్ అంటే పొలిటికల్ గా ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళు, లేకపోతే పాలిటిక్స్ ని కీన్ గా అబ్జర్వ్ చేసే వాళ్ళు, సమాజం గురించి ఒక బాధ్యతాయుతంగా ఉండాలి అనుకున్న వాళ్ళకు అసెంబ్లీని చూసి ఏం నేర్చుకోవాలి సార్? ఏం నేర్చుకోవాలి? ఒక అసలు పాపం ఆమె ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళలాగా ఉండకూడదని నేర్చుకోవచ్చు. ఏముంది? ఆబ్వియస్లీ. సో అందుకే కదా సార్ మేము కొత్త చరిత్రను సృష్టించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఏదైతే కాళ్ళకు నమస్కారం చేసే సంస్కృతి అంతా మీరు ఈ రోజు ఫుల్ స్టాప్ పెట్టండి. ఎందుకు అంటే కేవలం తల్లిదండ్రులకి గురువులకు మాత్రమే కాళ్ళకు నమస్కారం చేయాలి. పాలిటిక్స్ లో నాయకులకి కాళ్ళకు నమస్కారం అనేది మీరు ఇప్పటికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే నేను ఎవరైతే నా కాళ్ళకి నమస్కారం పెడతారో తిరిగి వాళ్ళ కాళ్ళకి నేను నమస్కారం పెడతాను అని చెప్పారు. నాకు బాకాలు ఊదకండి, నాకు డప్పు కొట్టకండి, మీ నియోజకవర్గాల్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా విలువైన సమయం. అది అసెంబ్లీలో వాళ్ళు కూర్చుని, అంటే 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూర్చుని అక్కడ చాలా విలువైన సమయాన్ని కేటాయించి మా నియోజకవర్గాల్లో ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని దయచేసి పూర్తి చేయండి అని అడిగేదానికి అక్కడ ఒక సువర్ణ అవకాశం. అలాంటి చోట గత 5 ఏళ్లుగా బూతులు విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు కొట్టే వాళ్ళని చూసాము, సర్కస్ స్వీట్లన్నీ చూస్తామండి. ఇక నుంచి హ్యాపీగా పిల్లలతో కూడా కలిసి కూర్చుని అసెంబ్లీ చూసి రాష్ట్రానికి ఇది తీసుకొస్తున్నాము, రాష్ట్రానికి నిధులు వస్తున్నాయి, ఈ ప్రాజెక్టులు వస్తున్నాయి, లేకపోతే ఇక్కడ బడ్జెట్ లో ఇలాంటి చోట మేము అంటే పోలవరంలో ఇంత పెడుతున్నాము, అమరావతిలో ఇంత పెడుతున్నాము, రాబోయే రోజుల్లో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాము, ఇలాంటివన్నీ ఇప్పటి నుంచైనా వింటాము.